ఇంకా వచ్చే సంవత్సరం ఎంసీఏ దానికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వ పెద్దలు, మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు తీసుకోకండి. భగవంతుడు ఒకసారి అవకాశం ఇచ్చాడు మీకు అవకాశం ఇచ్చి మీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానికం, పేద ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇది న్యాయమానని అడుగుతున్నాం. అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు చెప్పారు, ప్రజల తాలూకా సహకారంతో, ప్రజల తాలూకా అభిమానంతో, ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలతో రేపు ఎలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం. ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్కే చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ వీటన్నిటిని కూడా ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది మళ్ళీ చెప్తున్నాం. అవసరమైతే ప్రత్యేకమైన చట్టాలు చేస్తాం, అవసరమైన కార్యక్రమాలు చేస్తాం. అంతేగాని ఈ ప్రజా వైద్యం ఏదైతే ఉందో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం జరగనీకంట ప్రజల తాలూకు మద్దతుతో, ప్రజల తాలూకు ఆలోచనతో, ఎవరైతే కోటి సంతకాలు పెట్టినా ఈ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే 18వ తారీఖు నాడు మన గవర్నర్ గారు వారు ఇచ్చిన సమయాన్ని సాయంత్రం 4 గంటలకి వారు సమయం ఇచ్చారు. ఆ 4 గంటల సమయంలో మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రాష్ట్రంలో పెద్దలందరం కూడా వెళ్ళి వారికి వాస్తవ విషయాలు చెప్పి ఈ జరుగుతున్న పరిణామాలను దృష్టికి తీసుకొచ్చి ఇదిగో మీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యం ఇది, మీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం తాలూకా చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవి, మీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు న్యాయ కోవిదిగా ఉన్న ఇంతకుముందు ఉన్న మీరు, మీ వాళ్ళ రాష్ట్ర గవర్నర్గా రాజ్యాంగ పదం చేస్తున్న తమరు మరి తప్పకుండా దీని మీద తగు చర్య తీసుకోవాలి. అవసరమైతే మరి మీరు మాట్లాడి చట్టానికి మీరు ఆలోచన చేసి ప్రభుత్వం సంబంధించి ప్రజల తరఫున మీరు కూడా ఉండాలని మరి గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే నేను ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మనం చూడలే, రాష్ట్రంలో చూడలేదు, దేశంలో చూడలేదు, ప్రపంచంలో చూడలేదు. ఎక్కడ కూడా విద్యా వైద్యం ఈ రెండు ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకా కనుసన్నల్లోనే కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవి ఉంటూ ఇంకా ప్రైవేటు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి కళాశాలలు ప్రైవేట్ కళాశాలలుగా మార్చడం ఎక్కడ కూడా మనం ఇలాంటి విద్యాలు చూడలే. ఇది రాజ్యాంగ హక్కు, సామాన్య ప్రజానికానికి పేద ప్రజలకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది విద్యా వైద్యం ఈ రెండు. అటువంటి దాన్ని ఇలా తుట్టుపడమైనది ఎంతవరకు సమంజసమో ఆలోచించమని కోరుతున్నాను. అందుకే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున ఇవాళ మా పార్టీ శ్రేణులతో పాటు సామాన్య ప్రజానికి అందరూ పాల్గొన్న ఈ విషయాన్ని, తద్వారా రేపు జిల్లాలో జరిగే కార్యక్రమాన్ని, తద్వారా రేపు రాష్ట్రంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వంతో ఆలోచన మార్చడానికి ఇవి తీసుకున్న దానికి ప్రజలు ఇంకా మీరు మద్దతు ఇవ్వాలి. ఈ ప్రభుత్వాన్ని పాలతోల వరకు కూడా మీ అందరూ తాలూకు సహకారం కావాలని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి, ఇంకేముందా? ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మెరుగైన వైద్యం అందుతుందని వాళ్ళ వాదన. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే మెరుగైన వైద్యం కానీ అందుతుంది. అదే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కనుక కొంత ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని ఈ కారణంగా ఈ విధంగా మార్చడం చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉన్న విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పటికే 18 నెలల కాలంలో 2,50,000 కోట్లు అప్పు చేసింది. దీని తాలూకు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీకి పెట్టవలసిన